అమ్మా మీరెందుకు వచ్చారమ్మా? వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపోండమ్మా. పాప నీడికి రావద్దని చెప్పడానికి వెళ్ళినా ఇంతమందిని ఏలాడ తీసినా వెళ్ళిపోమ్మని సొల్రే. భయం లేదా? నువ్వైనా చెప్పు ఫారెన్ పాపా. నీతో పనిపడి నీ నెంబర్ కనుక్కుని నీ అత్తలకి పిల్లలకి కత్తి అంతా పెట్టి ఫోన్ చేయించి నిన్న ఏడదాకా సామి రప్పిస్తే ఈళ్ళేందరా అంటే నువ్వు రాకూడదని మనుషులంతా పంపించుండారే. తప్పు చేసినారు, శిక్ష పడినదే. నీ రాబట్టి సరిపోయిండదే. ఇల్లెనా వీళ్ల ఉసురులతో పాటు వాళ్ళ ఉసురులు పోదును. అంటే ఈ బ్యాచ్ అంతా ఒరిజినల్లేనా? ఏంటి సార్ కోపంతో అలాగిపోతున్నారు? వద్దు సార్, ఇలాంటి వ్యారియర్స్ ఫైట్ చేస్తే మలాంటి సోల్జర్స్ చచ్చిపోతారు. ప్లీజ్ కామ్ డౌన్, ఐ బెగ్ యూ. ఈడొకడు ఊగిపోవటానికి ఉనికిపోవటానికి తేడా తెలియట్లేదు. అసలు ఎవరు మీరు? సామి ఒక డీల్ పని మీద పొరుగుడుదా పోయినాడు. రాగానే అన్నీ తెలుస్తలే కాని అప్పటిదాకా నిన్ను ఈ మందిని నీ తాతని కాపాదుకో. తాత సెక్యూరిటీ, మీలో ఎవడో రూమ్ నెంబర్ మార్చి మా వాడిని ఏమార్చాడంట. వీడి బుద్ధి ఎక్కడికి పోయింది? ఈడ ఉన్నంత వరకు మీకు మీ ఫారెన్ పాపకు మా వాడి సెక్యూరిటీ. రే గణా, సామి సాచే వాడికి కావాల్సింది నువ్వు కాదమ్మా, మీ నాన్న దగ్గరున్న లైసెన్స్. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఫార్మాస్యూటికల్ యూనిట్ ను ఇండియాలో స్టార్ట్ చేయడానికి మీ కంపెనీకి ఇచ్చిన లైసెన్స్. అదుంటే లీగల్ గా గంజాయి సాగు చేసుకోవచ్చు. మెడికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నదే వాడి ప్లాన్. అందుకే నేను ఇక్కడికి రప్పించాడు. అదే గనక జరిగితే మా ఊర్లాకే ఇంకొన్ని ఊర్లు ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి. అలా జరగకూడదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేంటి తాతయ్య, ఇక్కడ ఇంత జరుగుతుంటే సిస్టమ్ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదంటే వాడెంత పవర్ఫుల్ అర్థమైంది కదమ్మా. వాడి అడుగు పడేలోపు ఇక్కడి నుంచి నువ్వు బయటపడాలి. మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఈ పరిస్థితుల్లో మీరుండకూడదని ఆ రోజు మీ అమ్మని దూరం పెట్టింది. ఈ రోజు నిన్ను దూరంగా వెళ్లిపోమంటుంది. వాడు రాక్షసుడమ్మా. ఏదో ఒకటి చేసి బాబుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో బాబు. అన్నే వాళ్ళు తప్పించుకుంటున్నారు. వేట ఆరంభించండి. మీరు ఆకారంలో ఉన్న బాగుండే సార్, సెక్యూర్ ఉండేది. ఎగ్జాక్ట్లీ.
ఫైనలీ బ్రేక్ వేశారు. బ్రేక్ టైమా? వాట్ ద హెల్? ఇక్కడ తీసుకొచ్చారేంటి? పైగా హారం కొడుతున్నాడు. షిట్ షిట్ షిట్. ట్యాంక్ చార్లీ, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే బండి తిప్పేయండి. సారీ, ఓవర్. వినిపిస్తుందా? వినపడితే రెస్పాండ్ అవ్వండి. ఓవర్. లేదు, మరీ ఓవర్ రా. ఓవర్. అసలు వాకే పనిచేస్తుందా? దూది, కాటన్. స్నో గారు, స్నో గారు, ఏంటండి ఇది? దూది కుషనింగ్ కోసమా? గార్బేజ్ నా సన్. 1.5 కోటి కాంట్రాక్ట్ ఇస్తున్నారా? కనీసం వాకిలన్నా ఒరిజినల్ తేవదా? అంటే ఈ వాకిల్ డమ్మీయా? మిమ్మల్ని రప్పించడానికి మీ ఇంట్లో వాళ్ళ పీకల మీద కత్తులు పెట్టారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీ ఊర్లో మీ వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా మిగలరు. అంటే ఆ రోజు సూపర్ మార్కెట్ లో రౌడీలు ఒక్కొక్కడు 25,000 ఛార్జ్ చేశాడు సార్. విత్ జిఎస్టీ. ఎంత మోసం చేశారా? అసలు మీరంటూ వాళ్ళని బతకనీయకూడదు. నీ వల్ల నేను ఎదవనయ్యారా? ఎదవ నువ్వు కాదరా. 100 రూపాయల వాకే డమ్మీ అన్నప్పుడు ఈ గన్ ఒరిజినల్ అనుకున్నాను చూడు. నేను ఎదవని, వరల్డ్ ఫేమస్ ఎదవని. కోళ్లన్నీ తప్పించుకుని కోళ్ల ఫారానికి దా వచ్చుండాయి. స్వామి సాచే స్వామిని చూపించాలా? తెలియని వాళ్ళకే హెల్ప్ చేసే మెంటాలిటీ మీది. అలాంటిది మీ ఫ్యామిలీని, మీ ఊరిని ఈ సిచ్యువేషన్ లో వదిలి వెళ్ళిపోవడం. వెళ్ళాలని నాకు లేదు రాబిన్, కానీ అసలు ఏం చేయాలో. మీరెందుకు మేడం చేయడం? 1.5 ఇస్తున్నారు. ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ మీకు మేం కదా ఇవ్వాలి. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా కంట్రీకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ నే ఇబ్బంది పెడతారా? యూ బ్లడీ అవుట్ సైడర్స్.